వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ వైవిఆర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ప్రథమ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష మల్లెపూలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ తిరునాళ్ల మహోత్సవంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు అనుబంధ సంఘాలు సంయుక్తంగా వేసవి కాలాన్ని పురస్కరించుకొని బాటసారులకు చలివేంద్రాన్ని గంగానమ్మపేటలోని తిరుపతమ్మ గుడి వద్ద ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఆర్యవైశ్య లీగల్ సెల్ చైర్మన్ దర్శి శివకోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘాల కోఆర్డినేటర్ మద్దాలి శేషాచలం, వంకదారు శివసుధాకర్, మాలేపాటి తిరుమలేశ్వరరావు, సివి రమణ, వెచ్చ నాగరాజారావు, కొల్లా గురునాథ్ గుప్తా, కర్పూరపు రఘునాథ్ గుప్తా, చుండూరు శివప్రసాద్, కొండవీటి లక్ష్మీ పద్మావతి, నాగసుధ మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు. తెనాలిలో చలివేంద్రం ఎవరైనా పెట్టదలిచిన ఎడల సంఘం వారిని సంప్రదించినచో కూలింగ్ మిషన్లో వాటర్ క్యాన్లు అన్ని సంఘం వారి సమకూర్చి ఏర్పాటు చేస్తామని సంఘ అధ్యక్షులు భాస్కరుని శ్రీనివాసరావు తెలిపారు. తెనాలి పట్న ఆర్యవైశ్య సంఘం తరఫున చలివేంద్రం మొట్టమొదటి చలివేంద్రం ఓపెన్ చేశారు. ఇంకా అనేక చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వీళ్ళు పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున లీగల్ సెల్ చైర్మన్గా నన్ను ఈరోజు పిలిచినందుకు వారికి చాలా ధన్యవాదాలు. ఎండలు చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి. అందరూ కూడా సమస్యలు పడిపోతున్నారు. ఇవి చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఇంకా రాబోయే 3 నెలల్లో కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఈ చలివేంద్రం ఏర్పాటు చేసి అది కూడా బాగా కూలింగ్గా ఉండేటట్టుగా ఇచ్చి ఏర్పాటు చేయటం అనేది చాలా ముదావహం. గత 18 నెలల నుంచి సమాజానికి ఉపయోగపడే విధంగా అన్ని రకాల వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా సేవా కార్యక్రమాల్లో భాగంగానే మా సంఘాలం అందరం కూడా కలిసి సంయుక్తంగా ఈ రోజున మొట్టమొదటి చలివేంద్రం ఈరోజు బిగిన్ చేసింది. మేము మొట్టమొదటి చలివేంద్రము. ఈ చలివేంద్రంతో పాటు ఆసక్తి కలిగిన ఎవరైనా సరే సంప్రదించిన వాళ్ళకి మేము కూలింగ్ మిషను, వాటర్ క్యాన్లు అన్నీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. దగ్గరగా ఒక 20 మిషన్లు మేము రెడీ చేశాము. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవారు నన్ను సంప్రదించిన ఎడలా నేను మీ షాపుల వద్ద కానీ మీ సెంటర్ల వద్ద కానీ ఈ యొక్క కూలింగ్ మిషన్లు కానీ వాటర్ క్యాన్లు కానీ ఇవ్వగలము. పేదోడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని అన్నా క్యాంటీన్ల నందు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ల నందు రైతు నేత, న్యాయవాది కవిరాజు త్రిపురనేని ఫౌండేషన్ తెనాలి అధ్యక్షులు జెట్టి శివరామకృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా మనవడు జెట్టి మన్హస్ మరియు కోగంటి శంకర్రావు 2వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ 250వ రోజుకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏమన్నా పెడితే వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఆటంకాలు తప్ప నిర్విరామంగా కొనసాగుతున్న ఈ అన్నా క్యాంటీన్ని నడుపుతున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా పెదనాన్నగారైన జెట్టి శివరామకృష్ణ అయ్య గారి 2వ వర్ధంతి సందర్భంగా మరియు కోగంటి శంకర్రావు గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇలాగే దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలని, ఇలాగే 365 రోజులు ఈ అన్నా క్యాంటీన్ దేదీప్యంగా జరుగుతుందని ఖచ్చితంగా
నిక్కచ్చిగా చెప్తూ 233 రోజు శివాశోకులో ఈ రోజు 233 రోజు. ఈ రోజున శ్రీ దండమూడి వెంకటేశ్వరరావు గారు మరి ఆయన యొక్క దివ్య వర్ధంతి సందర్భంగా వారి కుమారులు రమేష్ బాబు, రాంబాబు, పద్మ గారు వాళ్ళు ఈ రోజున వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఈ భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఆ దేవుడు ఆరోగ్య ఆశీర్వాదాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దండమూడి వెంకటేశ్వర గారికి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేసవి కాలం నేపథ్యంలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సహాయక జిల్లా అగ్నిమాపక అధికారి కె కృష్ణారెడ్డి తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రైల్వే స్టేషన్ రోడ్లోని హోటల్ గౌతమ్ గ్రాండ్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హోటల్ కు సంబంధించి ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం వాటి గురించి హోటల్ సిబ్బందికి అగ్నిమాపక శాఖ అధికారులు మెళకువలు తెలియచేశారు. ప్రజలు హోటల్స్, షాపింగ్ మాల్స్ వంటి వాటికి వెళ్ళినప్పుడు అక్కడ ఫైర్ సేఫ్టీని పరిశీలించాలని సూచించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హోటల్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. వచ్చి గౌతమ్ గ్రాండ్ హోటల్లో కనుక ఇన్ కేస్ అగ్ని ప్రమాదం జరిగితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ప్లస్ మేనేజ్మెంట్ సిబ్బందికి, తర్వాత హోటల్లో పనిచేస్తున్న వర్కర్స్కి, కిచెన్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి, వర్కర్స్కి అందరికి కూడా ప్రాక్టికల్గా తెలియజేయడం జరిగింది. ఈ హోటల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, ఆ ఎక్విప్మెంట్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, సరైన ఎక్విప్మెంట్ కింద పంప్ సిస్టమ్ ఉంది, స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంది, తర్వాత డిటెక్షన్ సిస్టమ్ ఉంది. ఏదో ప్రమాదం జరిగితే దాన్ని గుర్తించి బయటికి ప్రజలు వెళ్ళే విధంగా ఆ సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని యాక్టివేట్లో పెట్టుకోవాలని తెలియజేయటం, వాళ్ళకి ఆ సిస్టాన్ని పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలని చెప్పడం, తర్వాత వచ్చేసి స్ప్రింక్లర్ సిస్టము, హైడ్రాలిక్ సిస్టము, పంప్ సిస్టమ్ కూడా పనిచేసేలాగా పని చేస్తుందో లేదో యాక్టివ్లో పెట్టుకునేలాగా సిస్టానికి వాళ్ళకి జాగ్రత్త. ఇక్కడ అగ్ని యొక్క యాక్సిడెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ రకాలు ఉంటాయి, ఎలా ఉంటాయి, వీటన్నింటి గురించి విశదీకరించి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్స్ కానీ అందరికీ, మా స్టాఫ్కి అందరికీ తెలియజేయడం అయింది. వాళ్ళు చెక్ చేసినప్పుడు మన దగ్గర ఫైర్ హైడ్రెంట్ సిస్టమ్ కానీ, ఫైర్ స్ప్రింక్లర్ సిస్టమ్ కానీ అన్నీ ఆటోమేటిక్గా ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఏమీ చేయబెట్టాల్సిన పని లేకుండా ఎక్కడైనా ఫైర్ జరిగితే ఆటోమేటిక్గా అవన్నీ యాక్టివేట్ అయిపోయి మన ఫైర్ని ఆర్పే విధంగా మనం హోటల్లో అన్ని అధునాతన పద్ధతిలో అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఇక్కడ ఫైర్ వారోత్సవాలుగా అందరినీ, మన స్టాఫ్ అందరినీ గుమ్మికూడించి అందరికీ ట్రైన్. రంజాన్ పండుగను ముస్లింలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఆకాంక్షించారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పెచింగ్ సుబానీ ఆధ్వర్యంలో నందులపేటలోని ఆయేషా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ఆయన ప్రారంభించారు. ముందుగా మసీదులో ముస్లిం మత పెద్దలతో కలిసి సమాజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో నిష్టగా ఉపవాసంతో అల్లాహ్ను ప్రార్థిస్తారని చెప్పారు. అల్లా దయ అందరికీ ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు, షేక్ ఇస్మాయిల్, తోట రఘురాం, గుంటూరు కోటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ రియాజ్ ఖాన్, అకిదా సుకిరణ్, గ్యాస్ సుబానీ, షేక్ మీరావలి, తాడిపోయిన రమేష్, టెక్స్ బాలా, సాయిబాబా మాస్టర్, జామియా మసీద్ అధ్యక్షుడు సుబానీ, ఆయేషా మసీద్ కార్యదర్శి రియాజ్, ముస్లిం మత పెద్దలు చాంద్ బాషా, జానీ, జాకర్, బాజీ, బ్రిటిష్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈరోజు 5వ వార్డులో సోదరుడు కోఆప్షన్ మెంబరు పెచింగ్ సుబానీ, అలాగే వార్డు కౌన్సిలర్ రఘురామయ్య ఇద్దరు నిజంగా ఎంతో సంతోషం వేస్తుంది. ఇద్దరు అన్నదమ్ముల్లాగా కలిసి వార్డు అభివృద్ధికి కానీ, వార్డు ప్రజల సంక్షేమానికి కానీ, మరి పెచింగ్ సుబానీ కానీ రఘురామయ్య ఇద్దరు కలిసి పనిచేయటం, అలాగే ఈ ప్రాంతంలో
మైనార్టీలకు అనేక సంవత్సరాలుగా సుబాని ఎంతో అండగుంటూ మరి ముఖ్యంగా రంజాన్ మాసంలో ఎక్కడైతే మనం ఉపవాసన చేసి ఆ తర్వాత ఆ విందుకి ఈరోజు 5వ వార్డులో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసి గత అనేక సంవత్సరాలుగా ఈ మసీదుని అభివృద్ధి పరచడంలో కానీ ఈ ప్రాంత ముస్లిం సోదరులకి ఆ మసీదులో దువా చేసుకోవటానికి ఒక మంచి వాతావరణం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 5వ వార్డులోని ఆయిషా మసీద్ నందు ఇఫ్తార్ విందు చేశాం. ఈ కార్యక్రమానికి మా అన్నాబత్తిన శివకుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ఇఫ్తార్ విందుని ప్రారంభించారు. ముఖ్యంగా మేము అల్లాని కోరుకునేది ఏంటంటే ఫస్ట్ మళ్ళీ మా తెనాలికి ఎమ్మెల్యేగా కాకుండా మినిస్టర్గా మా శివన్న గెలిచి మినిస్టర్ అవ్వాలని మా కోరిక ముస్లింస్ తరఫున. ఎందుకంటే మాకు తెలిసి ఎవరు ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఒక ముస్లింకు మహిళా చైర్మన్ ఇచ్చారు. 2 4 కోట్లు సీఎం గారి చేత ఈద్గాకి స్థలానికి శాంక్షన్ చేసి నా షాదీఖానాకి ఇప్పుడు దాకా ఎవరు ఇంతమంది ఉన్నారు కానీ వాడుకోవడమే తప్ప మాకు మేము చేసామని చెప్పుకోవడానికి మాకు ఒకటి ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కాన్వకేషన్ దోహదపడుతుంది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రంజాన్ మాసం సందర్భంగా నందివెలుగు గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.